భగవంతుని యొక్క తత్వమును అర్థం గావించుకోవటము అందరికీ ఇది సాధ్యం కాదు. It's not possible for everybody to know the divinity. భగవంతుడు ఉపాధి లేనటువంటి శిల్పుడు. God is beyond this vesture, upadhi. రంగులు లేనటువంటి కుంచం గలవాడు. In fact, he has no color or complexion. ఆధారం లేని గోడపైన చిత్రించినటువంటి యొక్క జగత్తే ఈ యొక్క ప్రపంచము. In fact, the whole world stands on no support whatsoever. ఇట్టి ఆధారము ఆధేయము లేనటువంటి యొక్క సత్వాన్ని ప్రపంచమునకు బోధిస్తూ రావాలి. The world must know that which supports and the supported. ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి తగిన కృషి చేయాలి. We should make every effort to know the truth and conduct ourselves accordingly. ఏదో ఆధ్యాత్మికం అంటే కేవలం పూజలు చేయటము, వ్రతములు చేయటము ఇంత మాత్రంతోనే మన కాలాన్ని వ్యర్థం చేయకూడదు. We should not waste our time in the name of spirituality by taking to all rituals like offering prayer and other sacrifices. భగవంతుని యొక్క అంశమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి వర్తించాలి. Everyone should know that he is the spark of the divine and experience. ఇది ఏ భగవద్గీత యందు మమవి వంశో జీవలోకే జీవభూత సనాతనః. This is the declaration in Gita that everyone is the spark of the divine and God is eternal. వాసుదేవ స్వరమృతం. That God is everywhere. ఇలాంటి సత్యాన్ని మనము విస్మరిస్తున్నాము. This truth we have forgotten. కనుక ఇలాంటి సత్యమును విస్మరించినటువంటి దానిని తిరిగి మనం ఆవిర్భవించేసుకొని ప్రపంచమునకు చాటుతూ రావాలి. The humanity must be reminded of this truth which it seems to have forgotten today, and it must be publicized and shared. అనేక క్షేత్రాలు నిర్మించాము. Many pilgrim centers are constructed. కానీ ప్రతి క్షేత్రములకు ఒక్కొక్క చరిత్ర ఉంటుండది. Every pilgrim center has a history behind it. ఈ చరిత్రకు తగినటువంటి ఆధారములు కూడా లేకపోలేదు. History also has got a definite background. మన హృదయమే ఒక క్షీరసాగరము. The human heart is the ocean of milk. మన పట్టుదలనే దీనికి కవ్వము. This determination is the main one. మన సాధనే దీనిని చిరగటము. And the spiritual practice is a churning ఇలాంటి సాధన process. లోపల ప్రప్రథమంలో మనకు కొన్ని కష్టములు అడ్డు తగులుతాయి. In spiritual practice we face certain problems. కానీ ఈ కష్టములకు నష్టములకు మనం వెరువక దాన్ని సాధించడానికి పట్టుబట్టాలి. We should not be afraid of these obstacles and the problems all the way along. అప్పుడే మనకు ఆనందం అనేటువంటి అమృతమయమైనటువంటి సాధనం మనకు లభిస్తుంది. Then only you will reach the goal of nectarine immortality. కనుకనే ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను అనేక విధమైనటువంటి కష్టములకు నోచుకొని ఇలాంటి పవిత్రమైనటువంటి క్షేత్రములు కడుతూ వచ్చారు. Every individual faced such problems and constructed a pilgrim center. భద్రాచలం కానీ తర్వాత ఈ క్షీరసాగరమైనటువంటి దీంతో అనేక రకమైనటువంటి యొక్క మార్గములు ప్రవేశించి గొప్ప గొప్ప క్షేత్రములను నిర్మిస్తూ వచ్చారు. You find mighty pilgrim centers all over the country because the individuals who resisted all the problems. బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్ ఇలాంటి క్షేత్రములంతా కూడాను శంకరాచార్యులు నడిచిపోయి అనేక శ్రమలకు వచ్చి కట్టగలిపి దాన్ని దిగ్విజయం గావించాడు. Many centers are visited by Adi Shankara. Centers like Badrinath, Kedarnath and so on. ఎవరైనా కానీ ఎట్టి కార్యము చేయవలసినప్పటికీ జనుల యొక్క సహకారము అందుకోవాల్సి వస్తుంది. Whatever you want to accomplish in life, you need cooperation from society. ఐకమత్యం చేరినప్పుడే ఈ ఆనందం మనం నోచుకోగలుగుతాం. In fact, you will be blissful when you achieve unity. ఈ యూనిటీ అనేటువంటిది ఈ కలియుగమునందు తప్పిపోయింది. In this age of Kali, there is no unity at all. కానీ యూనిటీ లేదు. There is no unity. ప్యూరిటీ లేదు. No purity. కానీ ఎనిమిటీ ప్రవేశించి అనేక రకమైనటువంటి కష్టములకు గురి చేస్తూ ఉండాలి. Instead, enmity has found a place over there and led ఎక్కడ to all ద్వేషమైనటువంటి difficulties. భావం చేరుతుందో అక్కడ యూనిటీ అనేటువంటిది శూన్యం. Where there is hatred, there will be no unity at all. కనుకనే ఈనాడు మనం చేయవలసినటువంటి ఐకమత్యం అత్యవసరం. What is most essential today is ఐకమత్యమే unity. మానవుని యొక్క జీవిత పరము. It is the unity which is the primal goal of human life. ఎట్టి సంకల్పమో అట్టి ఈ మార్పు కలుగుతూ ఉంటుంది. As is your thought, that will lead to a change. in a సంకల్పం conduct. ఎట్టిదో అట్టిదే చర్య జరుగుతుంటుంది. As is your thought, so is action. ఎట్టి చర్యనో అట్టి ఫలమే లభిస్తుంటుంది. As is the action, so is the reward. ఎట్టి ఫలమో అట్టి గమ్యం మనం చేరుకుంటాం. And as is the reward, so is the destination. కనుకనే మనం ఈనాడు గమ్యాన్ని చేరకుండా పోవడానికి మూల కారణము మన సంకల్పాలు సక్రమమైనటువంటివిగా లేవు. We are not able to reach the goal because we don't have proper thoughts. మానవుని యొక్క సంకల్పము పవిత్రమైనటువంటివిగా ఉండాలి.
Human thoughts must be sacred. దైవం 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 అని మేము ప్రేమించినట్టుగా మీరు నటన చేస్తుంటారు. You pretend as if you love God. ఈ ప్రేమ సత్యమైన ప్రేమ కాదు. It is not true anyway. ఇది అసత్యమైన ప్రేమ. It is false. కల్పితమైన ప్రేమ. Artificial. శారీరమైనటువంటి ఒక దీంతో సంబంధాన్ని కల్పించుకొని You establish physical contact. కనుక వస్తు వాహనాలతో సంబంధం కలిగించుకొని You have got connection with physical properties. అందరూ ప్రేమిస్తున్నారే కానీ People love. ఈ ప్రేమను ఎవరు కూడా నమ్మవద్దు. That love will not be accepted. ఇదంతా కపటమైనటువంటి ప్రేమలు. This is all artificial love. నాకు కూడాను ఎన్నో జాబులు వస్తుంటాయి. Bhagavan receives many letters. స్వామి మిమ్మల్ని ప్రేమిస్తున్నాము కాబట్టి మమ్మల్ని దరి చేర్చుకోండి అని. Many people say, Bhagavan, we love సాయి you. అంత సులభంగా లభించేటువంటి వాడు కాదు. It's not so easy to have Sai. మీరు ప్రేమిస్తున్నామని చెప్పినంత మాత్రం నేను నొంగడానికి వీలు కాదు. Bhagavan will never submit to you because of your prayer. ఈ ప్రేమకు ఏ త్యాగం ఉన్నది? What sacrifice you have. ఈ ప్రేమకు ఏ శక్తి కలదు? What power that your love has. నేడు చెప్పినటువంటి మాట రేపటికి తప్పిపోతున్నారు. In fact, you go back by the promise that you ఇలాంటి made. అసత్యవాదుల యొక్క ప్రేమను నమ్మడానికి వీలవుతుందా? Is it possible to believe that love which is artificial? సత్యనిత్యమైనటువంటి హృదయం నుంచి ఆవిర్భవించాలి. In fact, the true love comes from heart. లవ్ అనేటువంటి హార్ట్ టు హార్ట్. Love is a connection from heart to heart. ఇది ఆత్మ అనే దానికి సంబంధం ఏమిటి? What is this relationship to ఆత్మ అనే దానికి బ్రహ్మ అనే దానికి భేదము లేదు. There's no difference between Brahman and Atma. బ్రహ్మ అనగా ఆత్మ యొక్క స్వరూపమే. Brahma is the very form of Atma. ఆత్మ యొక్క స్వరూపం అనగా ఏమిటి? హృదయం నందు ఉన్నటువంటి చైతన్యం యొక్క తత్వమే. Atma is that awareness in one's ప్రతి own heart. మానవుని యందు కూడాను చైతన్య శక్తి ఉంటున్నది. This power of awareness in ఆ everyone. చైతన్య శక్తియే లేకపోతే మానవుడు బ్రతకలేడు. This power, the effulgence of ఆ awareness in చైతన్యమే everyone. ఆత్మస్వరూపము. That is the very form of Atma. ఆ చైతన్యమే బ్రహ్మస్వరూపము. That awareness is Brahma. అదే నిత్యానందమయము. It is eternal bliss. అదే పరమానందమయము. Supreme bliss. అదే యోగానందమయము. That is one of అదే spirituality. అద్వైతానందమయము. That's non-dual bliss. అట్టి ఆనందమైనటువంటి ఒక ప్రేమను లోపల ఎవరు పెట్టుకున్నారు? Who is responsible for this non-dual bliss in you? మాటలు చూస్తే కోటలు దాటుతాయి. In fact, you speak a lot. కాలు చూస్తే కడప దాటదు. You don't step forward even an inch. ఇట్టి మాటలను మనం నమ్మి అనేక రకంగా మోసపోతున్నారు ప్రపంచం. In fact, the whole world is deceived by such falsehood. కనుక ఇట్టి మాటలు నిజంగా ప్రేమ ఉన్నటువంటి వారు, నిజంగా హృదయం ఉన్నటువంటి వారు మాటలు చెప్పరు. In fact, the one full of heart will never speak. ప్రవర్తనలో నిరూపిస్తూ వస్తారు. It is very much demonstrated in their conduct. కానీ ఈనాడు ప్రవర్తనలు శూన్యము. Today, the behavior is మాటలు totally మాత్రం missing. అధికము. But they speak a lot. అటువంటి వాళ్ళు పక్కా దొంగలే తప్పగా సరైనటువంటి వారు కాదు. They're all only betrayers, that's all. ఇట్టి దొంగలను ఆశ్రయించి ఇట్టి దొంగలను నమ్ముకొని మనం గమ్యం చేరగలమా? Is it possible to reach the goal relying on such thieves and robbers? కనుక మనము చెప్పనక్కర్లేదు. You don't need to declare. మనం హృదయాన్ని కరిగించుకొని అది ప్రవహించడానికి తగినటువంటి ఒక మార్గాన్ని మనం పెట్టుకోవాలి. In fact, we should choose a path where our heart melts and flows forth. హృదయం కరిగి ప్రవహించినప్పుడే భగవంతుని యొక్క హృదయము హత్తుకుంటుంది. When once the heart melts and flows in the forward direction, God blesses you. समस्त लोका सुखिनो